ఏది మరి ఇవాళ అది ఈ కొండ సురేఖమ్మ ఎంతో ఏదో బాంబు వేల్చింది. ఏలుముద్రగాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు ఆయన చెప్తే ఐఏఎస్లు ఐపీఎస్లు ఇరాలని ఏదో మీటింగ్ లో చెప్పిందట, ఏదో ఫారెస్ట్ మీటింగ్ లో. వాస్తవానికి కొండా సురేఖ గారు ఆమె మాట్లాడకుంటేనే మంచిగా ఉంటది, మాట్లాడితేనే పంచాయతీ. మనసులో రేవంత్ రెడ్డిని పగ వచ్చింది అప్పుడు ఏదో పంచాయతీగా. అప్పుడు ఇది పోగులేటి ఆళ్ళాలు ఎందుకంటే ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఈ సమ్మక్క సారక్క జాతర విషయంలో టెండర్ల విషయంలో ఏదో నొల్లి అయిందట. ఆ నొల్లిగా రేవంత్ రెడ్డి ఈయనకు సపోర్ట్ చేయలేదు ఈమెకు అనేది, ఆ బిడ్డ కూడా ఏదో నోరు మారేసుకుంది, అప్పటి నుంచి పడిపడతలేదు, లోపలంగా మరుగుతుంది, పంచాయతీ అవుతుంది అనేది కొండ సురేఖమ్మకు బిర్రుగా నాటకపోయిందట. రేవంత్ రెడ్డి ఎట్లా తిట్టాలి, ఏమనాలి, ఎట్లా ఇది చేయాలి అని జరంతా మనసులో పెట్టుకొని ఈ మాట అన్నట్టుగా. సరే అంటే రేవంత్ రెడ్డి ఏలుముద్ర కాదుగా, రేవంత్ రెడ్డి ఏలుముద్ర కాదుగా, రామసక్క నిమ్మ కూడా ఏం వంక అంటే ఏ వంక ఏదో ఒక వంక చూపించి అనాలి. మనసులోని ఆ భయం బయటికి రావాలంటే మరి గట్టినే రావాలి. పేరు పెట్టదా నీవు బుద్ధిగల పిల్లగాని. అయితే ఇప్పుడు చెరపడితే నన్నే అన్నట్టు, నేను చెరపడినప్పుడు నన్ను అన్నదని నేను ఎట్లా అనుకుంటా? జనాలు నువ్వు అనుకోవు మగోనివి, ఇప్పుడు జనాలు అనుకుంటున్నారు. జనాలు ఏం చేస్తారంటే నీకు ఎక్కడ కూడా పంచాయతీని చూడాలని చూస్తారు జనాలు. ఇప్పుడు మనం వీడియోలు చేస్తున్నాం, ఇప్పుడు మన ఇద్దరం కొట్టుకుంటే నేమో 1000 మంది ఆగంగా అట్నే ఉండి చూస్తారు. ఇప్పుడు సాఫీగా సాగకుండా పోయిందనుకో, ఏ తాత ఇల్లు రోజు మాట్లాడుకునే ముచ్చట్నే కదా అని అనుకునే ఆలోచన వస్తుంది. అందుకని సరే కొండా సురేఖ ఏంటంటే ప్రతిసారి వివాదాలలో మాత్రం ఎప్పుడు నిత్యం వివాదాలలోనే ఉంటది. అప్పుడు నాగార్జున పంచాయతీ శాఖ మీద కూడా పట్టు లేదు, అంతా బాగా చేస్తలేదు, ఎందుకు ఏమని మంత్రిలో ఉంచిరో తీసేక అనేది కూడా గుసగుస నడుస్తుంది. అంటే ఈమెకు లేదా పట్టు లేదా, పట్టు ఉన్నదా లేదా అనేది ఇప్పుడు ఆమెను అడిగితే తెలుస్తుంది, అనుకుంటున్నారు. అయితే వాస్తవానికి కూడా ఈమె ఎక్కడ కూడా నాగార్జున తోటి కూడా అప్పుడు వివాదాలలోనే నాగార్జున కొడుకు కోడలకు ఏమో పుల్ల పెట్టిందట. ఈమెం పెట్టలే, పుల్ల పెట్టిన పేరు బయటేసింది. ఇక దన్న ఇప్పుడు గతంలో కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అన్ని కెమెరాలు ఆన్ లో ఉన్నాయి. అయితే కెమెరాలు ఆఫ్ ఉన్నాయి అనుకొని కొండా సురేఖ గురించి ఒకటి అడిగిరట కేటీఆర్. అడిగితే ఆయన ఇక పుస్తకం చదివినట, బూతు పుస్తకమే అన్నాడట. అయితే ఏ విలేకరులు మన నియాసం ఉంటోళ్ళు తీటోళ్ళు ఉంటారు కదా జర, అంటే వాళ్ళు ఏం చేసిరట, చెప్పుడు మాటలు నమ్మరు కదా కొంతమంది. అది ఏం చేసిరంటే కెమెరాలు ఆఫ్ ఉన్నాయి అనుకోని ఆయన అంటే రికార్డ్ చేసిరు. ఇదే తీసుకుపోయి ఆ ముందర పెట్టారు. ప్రెస్ మీట్ లో ఉన్నది, ప్రెస్ మీట్ లో మాట్లాడుతుంటే ఇది వినిపించారు. ఆ మాటలు వినగానే అగ్గి మీద గుగ్గిలమై మొత్తం కుండ బలగొట్టింది. అది పెద్ద వివాదం అయిపోయింది. అది కుండ బలగొట్టేసింది. ఆమెకు తెలిసి నా గాడికి బయట తీసుకుంది. కుండ బలగొట్టేసింది. నాగార్జున పోయి కేసు పెట్టిండు, నా పరువు నష్టం కేసు అని. ఆ కేసు ఏమైంది లాస్ట్ కు? ఏమైంది? ఏమి లేదు. నాగార్జున మళ్ళా యజమాతి అని సంలాయించుకున్నాడుగా, ఏం లేదు. అట్లనే గతంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఈమెది ముగ్గురిది పంచాయతీ. ఏది సమ్మక్క సారక్క దాని మీద టెండర్ల మీద ముగ్గురు పంచాయతీ ఏమైంది? మళ్ళీ ఒకటేసారి అధిష్టానం దగ్గరికి పోయారు, మళ్ళీ అందరు మాట్లాడారు, మళ్ళీ ఎక్కడెక్కడ సైలెంట్ అయిపోయారు. ఇంకొకసారి ఏమైంది? సీతక్కది కూడా ఒకసారి కాదు బిరా. ఇప్పుడు మన సమ్మక్క సారక్క పండుగ విషయంలో మరి దేవాదాయ శాఖ అయితే ఈమెదేగా. అవును. మరి పొంగులేటికి ఏం సంబంధము, సీతమ్మకి ఏం సంబంధం? ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రి ఉంటాడు. ఇన్ఛార్జ్ మంత్రి అన్నప్పుడు జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి కూడా బాధ్యత ఉంటాయి. పొంగులేటా? ఇప్పుడు ఆయనకు ఉంటది. సీతక్క ఏంటంటే నా నియోజకవర్గం కదా, ఇది మూలుగులో జరుగుతుంది కదా అనేమో సీతక్క. ఆమె సీతక్కకి ఎంతసేపటికి ఏంటంటే సోషల్ మీడియాలో ఉండాలి, నేను ఎక్కువ ప్రచారం కావాలి ఆమె సీతక్కకు. ఇది వాస్తవాలు ఇవి. సరే ఎవరు ఏ పార్టీ ఉన్నా సంబంధం లేదు. సీతక్కకి ఎంతసేపటికి నేను నిత్యం వార్తలలో ఉండాలి, నేను ఎక్కువ ప్రచారం కావాలనేది సీతక్క మెంటాలిటీ. ఆమెకున్నది. ఆమె ఎందుకంటే సపరేట్గా ఆమెను ఎక్కువ పొగిడిపించుకుంటది, ఇట్లా ఈ రకంగా చేస్తుంటది సీతక్క. ప్రతి సేవను కూడా ఆమె వీడియో రూపంలో
ప్రజలకు పంపిస్తాను. ఇంతటి ఇప్పుడు సీతక్కది ఫోటోలకు పోజులు, వీడియోలకు షాకులు, ఇదేనా కథ? ఈ సీతక్క పని ఏమో రవ్వ అంతా ప్రచారం ఏమో కొండంతనా? ఇప్పుడు సీతక్క అయితే బోరింగ్ దగ్గర నీళ్లు కొడుతుంటే దోశలతో దాగినట్టు, కాలువల నీళ్లు పోతుంటే దాగినట్టు, ఇప్పుడు స్వచ్ఛంగా నీళ్లు దాగి ఉంటది సీతక్క, తాగాను కాదు తాగే ఉంటది. కానీ మళ్ళీ వీడియోలు చేపించుకొని సోషల్ మీడియాలో పెట్టుకొని అబ్బా సీతక్క చూడు ఎంత న్యాచురల్ గా ఉన్నది, ఎంత న్యాచురల్ గా అనేది జనాలకు తీసుకుపోవాలి అనేది ఆమెకు ఎంతసేపటికి ఏంటంటే జనాలు మొత్తం నన్ను పొగడాలి. సీతక్క మెంటాలిటీ. మధ్యన ఇసుకర కూడా ఏదో కథ నడిచింది సీతక్కది అది అని అన్నారు. నడిచింది అన్నారు. అప్పుడు పిఏని సస్పెండ్ చేసిర్రు, పెద్ద పంచాయతీ అయింది, సద్దు మనిగింది. మళ్ళీ ఇప్పుడు అదే పిఏ మళ్ళా వచ్చిండు, మళ్ళా పిఏ అని టాక్ నడుస్తున్నది. అదే పిఏ మళ్ళా మళ్ళా పని చేస్తున్నాడు అనేది టాక్ ఉన్నది. మరి అది ఎంతవరకు నిజము అనేది ఇప్పుడు జనాలందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు మొన్న ఏదో కాంట్రాక్ట్ వరకు ఆయనకే ఇచ్చిర్రు 90 లక్షల వరకు ఈ మన అక్కడ మేడారంలో. ఆమె ఎందుకంటే ఇప్పుడు సీతక్క సపరేట్ ఒక క్యాడర్ తయారు చేసుకొని ఆమె వరకు ఆమె చూసుకుంటుంది. సరే ఇప్పుడు ఏది చేసుకుంటే సరే, ఇప్పుడు చేసుకున్నా కూడా ప్రభుత్వం మీదకి ఏదన్నా విమర్శలు వచ్చినప్పుడు కానీ మరి ఆమె ఖండించాలి. ఇప్పుడు ఇన్ని చేసుకుంటుంది. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె మంత్రి అయింది. ఆమెకు ఏది ఇచ్చింది? ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖలో ఆమెకు పట్టు లేదు, పరిపాలన చేస్తలేదు. అసలు పంచాయతీరాజ్ శాఖలో ఆమెకు ఇమ్మడనే వస్తలేదు, పరిపాలన చేస్తలేదు. అది గుసగుస నడుస్తుంది ఊర్లో పోయి గుసగుస నడుస్తున్నది తాత. మరి ఎందుకంటే ఇప్పుడు ఆడలో శాఖ ఇవ్వాల్సి ఉందట కదా, ఉంటుంది అది ఇవ్వాల్సి ఉందట. ఇప్పుడు ఇది మెడకు పెడితే ఆమెకు ఎక్కడ తిప్పొస్తలేదు, చక్రం తిప్పొస్తలేదు అని అంటారు. సరే ఇప్పుడు అదొకటి, ఆమె అదొక విషయము. కొండా సురేఖ అయితేనేమో ఆమె ఎవరి దాంట్లో ఏలు పెట్టదు, ఇన్వాల్వ్ కాదు. కాకపోతే ఏంటంటే ఆమె పరిధిలోనే ఆమె ఉంటుంది, ఎక్కువ మాట్లాడదు. మన సీతక్కనే ఎంతసేపటికి నాకు ప్రచారం కావాలి, ఈమె ప్రచారం అవసరం లేదు, ఈమె సైలెంట్గా ఉంటా అంటది. ఈమెదొక ధోరణి, ఆమెదొక ధోరణి. మరి ఇప్పుడు ఈమె కొండ సూర్యగా ఇప్పుడు రేవంత్ రెడ్డిని మనసులో పెట్టుకుని అన్నట్టేగా. నీకోటి చెప్పరా తాత, ఈమెకు అవగాహన లేక, నిజంగానే అవగాహన లేదు. అవగాహన రైతే అవగాహన లేకపోతే మంత్రి పదవి పెట్టిస్తారు మరి అదే కదా. మరి మొత్తం వినవు నువ్వు, అదే తొందరపడతావు. ఇప్పుడు ఆమెకి ఏంటంటే ఇది మాట్లాడితే ఇది జరుగుతుంది, ఇది ఇట్లా 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 పక్కకు తీసుకుపోతారు, పక్కదారి తీసుకుపోతారు. గతంలో కూడా మంత్రిగా చేసింది ఆమె. మంత్రిగా చేసినప్పుడు అప్పుడేంది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండే, ఆయన ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏడ ఉండే అంతగానం సోషల్ మీడియా కూడా లేదు కదా, అంత యాక్టివ్ గా లేదు. ఇప్పుడు ఈ ప్రతిపక్షమైన మెయిన్ బీఆర్ఎస్ ఏంటంటే విపరీతమైన సోషల్ మీడియా మెయింటైన్ చేస్తుంది. ఎప్పుడు తప్పు దొరుకుతుందా మొత్తం పేలాలు వేయించాలని చూస్తున్నారు. అందుకనే ప్రచారం ఎక్కువైపోతుంది చిన్నదానికి కూడా. అయితే ఇప్పుడు ఈ ఏది ముద్రగాళ్ళు ముఖ్యమంత్రి అవుతుర్రు, ఆ ఏది ముద్రగాని మాటలే కలెక్టర్లు ఐపీఎస్లు వినవాల్సి వస్తుంది. ఆయన మాట అవగాహన లేకనే అన్నదా, లేకపోతే ముఖ్యమంత్రి కోపంతో రేవంత్ రెడ్డితో పడిపడక పగబట్టి అన్నదా? మొన్న కూడా ఒక ఇష్యూ అయింది, ఆమె పర్సనల్ పిఏ. ఆ పిఏది ఆయన పేరేం పేరు ఉన్నది, సుమంత్ ఏదో ఉన్నది. సుమంత్ ఏదో రివాల్వర్ ఏదో ఇష్యూ అని ఒకటి అయ్యింది. ఇష్యూ అయినాక కూడా మళ్ళీ ఇంకొక కొట్లాట, ఇంకో పంచాయతీ పెట్టుకోవాలని ఎవరు కూడా ఆలోచన చేయరు కదా. ఈమె ఏం చేసిందంటే ఏదో అనుకుంటూ పోయింది. అది ఫ్లోలో ఏం చేసిరంటే బండిని ఇటు తిప్పారు, రైలు పట్టాలు ఇటు తిప్పితే ఈ పట్టాలు ఎక్కినట్టు ఇటు తిప్పాడేసి వాళ్ళు తిప్పి అట్లా ట్రోల్ చేస్తున్నారు అంతే. దానికి పెద్ద అదేమి ఇష్యూ కాదు. సరే తిప్పిన వాళ్ళకు తిప్పినంత, ఎంత తిప్పుకున్నా ఆమె ఓకే, పర్వాలేదు. సరే ఇప్పుడు కొండ సూర్య గారు నువ్వు కూడా ఎన్కేసుకొని వస్తున్నావు. నేను ఎన్కేసుకొచ్చు, మరి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాస్తవమే అది, వాస్తవం అది. ఇప్పుడు ఆమెకు అవగాహన లేకనే అది ఇది ఇట్లా జరుగుతుంది, ఇది అంటే ఇట్లా పోతుంది అనేది ఆమెకు తెలియదు. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి కోపం లేదా? లేదు, ఎందుకుంటది కోపం? మొన్ననే ఇష్యూ మళ్ళీ ఇంకో పంచాయతీ కొనుక్కుంటావాను. ఇప్పుడు నిన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ ఇట్లా అనుకుంటారు.
లేదు పగబట్టింది కొండ సూర్యక రేవంత్ రెడ్డిని అని మరి గుసగుస పెట్టుకుంటారు. ఇప్పుడు నువ్వే ఉన్నావు ఎగ్జాంపుల్, ఓ లొలి పెట్టుకుంటావు, ఓ ఊళ్ళో నిన్ను ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్లు వేస్తారు, మళ్ళీ 2 రోజులకు బయటకు వస్తావు, మళ్ళీ లొలి పెట్టుకొని మళ్ళీ లోపలికి పోతాం, సిద్ధంగా ఉంటావా నువ్వు? నువ్వు సిద్ధంగా ఉంటావా అంటే మరి కొందరు ఉంటారు, అంటే కొందరు లేరా, కొందరు ఎవడు ఉండడు అట్లా, అంటే ఆలోచన రాదు. కాకపోతే ఈమె విషయాల్లో కూడా అంతే, అవగాహన రైత్యం, అవగాహన లోపం వల్లనే. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఈ ప్రతిపక్షాలు కూడా ట్రాక్ తిప్పినాయి, దాంట్లో ప్రతిపక్షాలు సక్సెస్ అయినాయి ఇవ మాట్లాడిన మాటలకు. అంతేనా? అంతే మరి 100% అదే జరిగింది. కాదా ఇప్పుడు ఇంట్లో 4 మంత్రులు బాగా పనిచేస్తలేరు అని పుకారు తేలుతుంది. వీళ్ళు ఉట్టిదే డమ్మి పుట్టదే, వీళ్ళ కథ, వీళ్ళకు అనవసరంగా ఇచ్చారు, వీళ్ళకి మంత్రి పదవులు అంటున్నారు. ఎవరు కావచ్చు వాళ్ళు 4 ఉండట, వచ్చి మొద్దురాట. ఇప్పుడు ఇవాళ పిలిస్తే రేపు అంటారట, మరి వాళ్ళు ఎవరు కావచ్చు అంటే ఉన్నారు, వీళ్ళే ఉన్నారు, ఒక 4 ఉన్నారు, 5 దాంట్లో కూడా ఉన్నారు. చెప్పరా మనోళ్ళకు. ఇప్పుడు మీరే కామెంట్లు పెట్టుర్రు, ఆ 4 5 ఓవర్ అనేది మీరే కామెంట్లు పెట్టుర్రు. ఎందుకంటే ఇప్పుడు మనము చెప్పి మేము డమ్మినా నిరూపించంటారు, మనం ఏడ నిరూపిస్తాం, ఏడిపోతాం. ఇప్పుడు జనాలకు తెలుస్తుంది ఎట్లా అంటే, ఒక పదవి ఉన్నప్పుడు సరే తెలుగుదేశం పార్టీలా మాధవరెడ్డి ఉన్నప్పుడు ఎట్లుండే, హోమ్ మినిస్టర్ చేసినప్పుడు బాగుండే కదర్ ఎట్లుండే, అట్లా ఉండాలి. ఒక మినిస్ట్రీ తీసుకున్నప్పుడు ఆ మినిస్ట్రీకి, ఆ పదవికి ఆ హుందాతనం తీసుకురావాలి, ఆ హోదా తీసుకురావాలి. అరే ఒక మినిస్టర్ వస్తున్నాడు, అరే ఈ రకంగా పనులు చేస్తాడు, ఆ హోదా తీసుకురావాలి, ఆ పేరు తేవాలి. సచివాలయం ఈ మంత్రులు చెప్తే ఎవరు మరి ఇట్లనే ఉంటది, మరి ఇట్లనే ఉంటది. అందుకనే ఈ ఉన్నారు. మరి ఆల్రెడీ ఈరోజు ఢిల్లీలో సమావేశం జరుగుతున్నది. ఈ మంత్రులని, ఎమ్మెల్యేలని అందరం కూర్చోబెట్టి విడివిడిగా మాట్లాడతారట వాళ్ళతోని, కాంగ్రెస్ హైకమాండ్. ఎందుకంటే మొన్న ఎలక్షన్లు అయినాయి, ఎలక్షన్లలో ఎవరెవరు పనిచేసిరు, ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఓడిపోయారు, కొంతమంది దక్కించుకోలేదు, ఏ ప్లేస్ లో ఓడిపోయారు, ఎంత ఘోరంగా ఓడిపోయారు, ఇదంతా రిపోర్ట్ కాంగ్రెస్ అధిష్టానం దగ్గర ఉందంట. ఈ మంత్రులను కూడా పిలిచిర్రు, మంత్రులు కూడా ఇప్పుడు అంతా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ ఢిల్లీలో కూర్చొని ఒక్కొక్కరిని విడివిడిగా విచారణ చేస్తారు అన్నట్టు. విచారణ అంటే అడుగుతారు ఎందుకు, ఏం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ మంత్రులకు ఉద్వాసన పలుకుతారు. అమ్మ అయ్యా నువ్వు ఇప్పుడు 2.5 ఏళ్ళు చేసినావు, ఇక నీకు చాలు, వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇద్దాము, ఏ ముచ్చట కూడా నడుస్తుంది, 100% నడుస్తుంది. మళ్ళా గెలిచినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ నీకే ఉంటది. ఈ ఒక్కసారి కొద్ది రోజులు ఇస్తే వాళ్ళు కూడా కొద్దిగా స్ట్రాంగ్ అవుతారు. స్ట్రాంగ్ అయినాక పార్టీ మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి వస్తుంది. వచ్చినాక నెక్స్ట్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ నీకు ఖచ్చితంగా ఉంటుంది, ఇప్పుడు మేము హామీ ఇస్తున్నామని చెప్తారు. ప్రక్షాళన కూడా ఉంది, 100% ప్రక్షాళన ఉంటుంది. మనం కదిలిచ్చినాము, మంత్రివర్గ ప్రక్షాళన ఉంటది అన్నాము, ఖచ్చితంగా ప్రక్షాళన ఉంటది.